శ్రీనివాస కళ్యాణం, ఇట్స్ నాట్ ఏ ఈవెంట్, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మూమెంట్. ఈ టైటిల్తో మా బ్యానర్లో సినిమా చేసాం. ఇప్పుడే సినిమా అందరం చూసుకున్నాం. సో ఎవ్రీవన్ ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. సో దాని గురించి ఈరోజు మా హీరోయిన్స్ అండ్ జయసుధ గారు, నరేష్ గారు, సితారా గారు అండ్ మై డైరెక్టర్ సతీష్తో నేను చిట్ చాట్ చేయబోతున్నాను. సో ఆగస్ట్ 9th రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా ఇస్తున్నాం. సో దాని గురించి మాట్లాడాలి. ఫస్ట్ నితిన్, దిల్, ఇట్స్ మై నేమ్. 15 years బ్యాక్ స్టార్ట్ అయిన నా జర్నీకి నితిన్కి సెకండ్ ఫిలిం. అంటే ఆల్మోస్ట్ ప్యారలల్గా నితిన్ హీరో అవ్వడం, నేను ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది. బట్ 15 years పట్టింది. నేను లాస్ట్ టైం ఆడియో ఫంక్షన్లో చెప్పిన 15 years పట్టినందుకు నేను ఎప్పుడు ఏం అనుకోలేదు. బట్ ఈ సినిమా కథ అయిన దగ్గర నుంచి నితిన్ మొన్న సినిమా చూసి తను ఎగ్జైట్ అయ్యి ఫోన్ చేసిన మూమెంట్స్ అప్పుడు నాకు కళ్ళలో చూకుమంది. అంటే ఒక జర్నీకి టైం పట్టిన ఒక రైట్ ఫిలింతో మళ్ళీ అసోసియేషన్ అయితే బాగుంటుంది అనేది ఫీలింగ్. సో నితిన్, సో ఫ్రమ్ దిల్ టు శ్రీనివాస కళ్యాణం. దిల్ అని చెప్పినట్టుగా 2002లో. సో అప్పుడు కూడా మా ఇద్దరు జర్నీ బాగుంటుంది. అంటే మా ఇద్దరు టేస్ట్ ఆల్మోస్ట్ చాలా విషయాల్లో చాలా మ్యాచ్ అయ్యేది. దాని తర్వాత మధ్య చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ సినిమా వచ్చారు. ఫస్ట్ నాకు ఇలా కాల్ చేసి ఇలా సినిమా కథ వినండి, కథ విను, చాలా బాగుంటుంది అంటే విన్నాను. విని ఇమీడియట్ కాలేజ్ చెప్పాను, అంకుల్ సినిమా క్లాసిక్ అన్నాను. అప్పుడు గుర్తుంది అవ్వడం అన్నాను, క్లాసిక్ కథ, సినిమా క్లాసిక్ అని చెప్పాను. తర్వాత మొన్న సినిమా చూశాక మళ్ళీ ఫస్ట్ మీకు చెప్పాను, సార్ సినిమా క్లాసిక్ చెప్పాను మీకు చెప్పాను, మీ 30 సినిమాల్లో ఇది బెస్ట్ సినిమా, దీన్ని మీరు కొట్టాలంటే మళ్ళీ మీరు ఇంకొక తెలీదు మీరు మేబీ 1 year or 5 years 10 years మళ్ళీ చేయాలి, ఇట్స్ అ ఛాలెంజ్ అంటే ఇదంతా ఇది నా ఫీలింగ్. సో ఈ సినిమా అండ్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్. సినిమా చూశాను, లైక్ 2 weeks బ్యాక్ చూశాను. సినిమా అయిపోయిన తర్వాత కూర్చొని ఒక్కడే నా కళ్ళలో వాటర్ కారుతూ ఉంది. అది వెరీ ఎమోషనల్. అంటే ఏదో నా సినిమా నేను యాక్టింగ్ పర్సన్ కాదు, యాజ్ అ సినిమా. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా వీ ఎంజాయ్డ్ లాట్. 60 daysలో 70 మంది ఆర్టిస్ట్తోని ఇంత ఫాస్ట్గా వీ షాట్. సో ఆ జర్నీ వాజ్ వెరీ గుడ్. వీ ఆల్ బాండెడ్ వెరీ వెరీ వెల్. ఎందుకంటే సినిమా షూటింగ్ అయితే మ్యాక్సిమం అంతా అమలాపురం, చండీగఢ్లో అయింది. సో ఎవ్రీడే అందరం సరదాగా మీట్ అవ్వడం కానీ, మేబీ దాట్ హెల్ప్డ్ అస్ టు గెట్ దట్ రైట్ కెమిస్ట్రీ బిట్వీన్ ద ఫ్రెండ్స్ కానీ, నాకు డైరెక్టర్ కానీ, నాకు ఈయన కానీ, అందరికి కూడా నైస్ థింగ్. అండ్ ఐమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 9th. మనం మేము ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కూడా జనాలు చెప్తే అప్పుడు విల్ బీ మోర్ హ్యాపీ. సో ఈ సినిమా అవ్వడం, నాకు రావడం ఇది నా అదృష్టమని ఫీల్ అవుతున్నాను. సో యాజ్ అన్ యాక్టర్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. రేపు ఆడియన్స్ కూడా చెప్తే ఇంకా అన్ని విధాలుగా ఐల్ బీ వెరీ వెరీ హ్యాపీ. నాకు గుర్తుంది నితిన్, ఈ షూటింగ్ జరిగేటప్పుడు ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇంతమంది ఆర్టిస్టులతో నేను ఇప్పటివరకు ఏ సినిమా షూటింగ్ చేయలేదు అంకుల్. అసలు సెట్లోకి వెళ్ళాలంటే అసలు నా భయం అయింది. నాకు సెట్లోకి వెళ్తే అసలు 60 మంది ఆర్టిస్టులు, వాళ్ళకి ఒక మేకప్, ఒక హెయిర్ డ్రెస్సర్, ఒక బాయ్, అది అసలు వాళ్ళ ఫుడ్ అసలు నాకు సతీష్ గారు భయం అవుతుంది నాకు అలావన్నీ. బట్ అంటే బేసిక్గా యాజ్ అ పర్సన్ ఐమ్ వెరీ ఏమంటే చిన్న ఒక ఇంటర్వ్యూట్ లాగా ఒకసారి అంత జనాల ముందు వాళ్ళతో నటించాలంటే ఫెల్ట్ వెరీ స్కేర్డ్. బట్ అందరు ఆర్టిస్టులు దే ట్రీట్ మీ లైక్ వెరీ వెరీ వెల్. అంటే దే గివ్ మీ లాట్ ఆఫ్ కంఫర్ట్. నరేష్ గారు కానీ, జయసుధ గారు కానీ, సితార్ గారు కానీ, అందరూ ఆల్ ఆర్టిస్ట్ దే ట్రీట్ మీ వెరీ వెరీ వెల్. సో స్లోగా ఇట్ ఆల్ రియల్లీ బికమ్ లైక్ ఎ ఫ్యామిలీ. బేసికల్లీ షూటింగ్ ఇన్ అమలాపురం పోవాలంటే రాశి అమ్మో అమలాపురం వద్దు అనేది అందరూ అమ్మ వద్దు అని. నేను మాత్రం నాకు వస్తా పోతా అంటుండే. ఎందుకంటే ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ. ఒక పెద్ద ఇంట్లో అందరూ షూటింగ్ చేయడం, అందరూ కలిసి పోంచడం కానీ అంతా వాజ్ వెరీ వెరీ హ్యాపీ. మై బెస్ట్ టైమ్ లైక్ షూటింగ్ వైజ్ వాజ్ ఓన్లీ ఇన్ అమలాపురం. ముందేమో రమ్మంటే నేను రాననేది లేదు. అంటే సో మెనీ డేస్ ఇన్ వన్ ప్లేస్ ఇట్స్ లిటిల్ difficult కానీ I think because of the family like environment it was very nice, and at the end actually all of us got very emotional. We didn't want to just leave the set. It was a very nice experience. సో ఇందాక సినిమా చూసిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయారు రాసి. సినిమా చూసాక ఏడుస్తూనే ఉందండి. సినిమా అయిపోయింది, వచ్చిన బయటకి ఏడుస్తూనే ఉంది. I actually touched Satish Garu's feet. I don't think I've done this with any other director. ఎందుకంటే కథ విన్నప్పుడు కూడా నాకు చాలా నచ్చింది కథ. బట్ యాజ్ దిల్ రాజు గారు సెడ్ ఇట్స్ డిఫరెంట్ వెన్ ఇట్స్ ప్రొజెక్టెడ్ ఆన్ స్క్రీన్. కానీ ఐ థింక్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్టోరీ ఐ థింక్ దిస్ ఈస్ మ్యాసివ్. దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు టచ్ ఎవ్రీవన్స్ హార్ట్స్, అండ్ యాజ్ ఐ సెడ్ ఫ్రమ్ అ స్మాల్ చైల్డ్ టు ద ఎల్డర్లీ పీపుల్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ ఇట్. And I'm so glad that I'm part of this, so proud that I'm part of this film. అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది, మళ్ళీ చెప్తాను, కథ విన్న తర్వాత రెమ్యునరేషన్ ఫైనల్ చేయలేదు సార్. నెక్స్ట్ ఫిల్మ్ మేనేజర్ని ఆఫీస్లో కూర్చోబెట్టి
అగ్రిమెంట్ అయ్యే వరకు లేదు లేదు నేను ఆ సినిమా చేయాలి. అరే మరి ఇంత బాగా నచ్చినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించండి సార్. బాగోదు సార్, పక్క సినిమాలు అరే నచ్చింది కదా తగ్గించి చేయండి. లేదు సార్, రాసి ఫోన్ చేసి నేను ఈ సినిమా చెయ్యాలి అంతే, నేను ఈ సినిమా చెయ్యాలి అంటే ప్యాషన్. ఒక కథ నచ్చిన తర్వాత ఆ సినిమాని వదిలిపెట్టకుండా నీ మేనేజర్లు మాకు టార్చర్ చూపించారు అగ్రిమెంట్ చేసే వరకు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈరోజు మూవీ చూసి నువ్వు అంత ఎమోషనల్ అయ్యావంటేనే ఇట్స్ ఏ అల్టిమేట్ ఇస్ ఎ గుడ్ జర్నీ. సో అందరు ఇందాక అందరు మాట్లాడుతూ కూడా నీ గురించి చెప్తున్నారు, నీ డెడికేషన్ అబౌట్ వర్క్ అండ్ నీ పర్ఫార్మెన్స్ ఇట్స్ ఎ గ్రోయింగ్. సో తొలి ప్రేమ తర్వాత ఈ సినిమా అంటే సుప్రీం చేసావు, ఏదో ఆయన పక్క మా సినిమాలో కావాల్సినట్టు అంటే యు ఆర్ గ్రోయింగ్. సో తొలి ప్రేమకు మళ్ళీ ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ సైడ్ గుడ్ వన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.